నమస్తే. నేనే మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ముందు వచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్, జనసేనకు మోడీ టీంలో చోటు దక్కలేదంట. సో దీనికి కారణం వెనకమాల నుండి నడిపించింది చంద్రబాబు గారే అంట. అంటే టీడీపీకి అయితే 2 కేంద్ర మంత్రులు అయితే వచ్చాయి, 3 వచ్చాయి బీజేపీతో కలుపుకొని. సో జనసేనకి అయితే అసలు ఏమి రాలేదంట. సో దీనికి వెనకమాల నడిపించింది చంద్రబాబు అని కొన్ని వార్తలు వస్తున్నాయి. సో ఈ వార్తల్లో ఎంత నిజం ఉందంటారు? ఎంత నిజముందో లేదో మీరే చెప్పండి, నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ తర్వాత. ఇప్పుడు టీడీపీకి 3 వచ్చాయి అంటున్నారు, రాంగ్. అది ఆంధ్రప్రదేశ్కి 3 వచ్చాయి, టీడీపీకి 3 రాలేదు, 2 వచ్చాయి. నెక్స్ట్ బీజేపీ ఇక్కడ ఎంపీ సీటు గెలుచుకుంది వర్మ గారు. ఆయన ఎప్పటి నుంచో ఉన్నారు, బీజేపీ చేస్తే చేయించవచ్చు కాక. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ గెలిచేంత ఇది ఆంధ్రప్రదేశ్లో ఉందంటారా? వాస్తవం మాట్లాడు లేదు కదా. ఎవరి వాళ్ళు గెలిచారంటారు? జనసేన అండ్ టీడీపీ వల్ల కదా. 7 అసెంబ్లీ ఎలా గెలుచుకుందంటారు? ఎవరి వల్ల అంటారు? పొత్తు వల్లేగా. నెక్స్ట్ 3 లోక్సభ, అందులో వర్మ గారిది ఒకటి. ఎవరి వల్ల గెలుచుకుందని అంటారు? కూటమి వల్లే కదా. సో 16 స్థానాలు గెలుచుకుంది టీడీపీ, 2 జనసేన, 3 బీజేపీ. ఇక్కడ ఆల్రెడీ నేషనల్ మీడియాలో ఒక రకమైన వార్త హల్చల్ చేస్తుంది. ఏంటంటే కూటమి, ఎన్డీఏ కూటమికి నిద్ర లేకుండా చేస్తున్నారు బాబు గారని, కల్లో కూడా వచ్చి బాబు గారు జడిపిస్తున్నారని. ఎవరిని? మోడీ గారిని, అది ఎన్డీఏ ప్రభుత్వాన్ని. స్పీకర్ కావాలని, ఒక 4-5 సెంట్రల్ మినిస్టర్ హోదాలు కావాలని, ఇవన్నీ గట్టిగా పట్టుబడుతున్నారని, చక్రం మొత్తం పేరుకి ఎన్డీఏ కన్వీనర్ కూడా బాబు గారే అడుగుతున్నారన్నట్టు కూడా వార్తలు వచ్చాయి. ఎన్డీఏ కన్వీనర్గా ఈయన గతంలో పనిచేసినప్పటికి కూడా ప్రస్తుతం ఈయన ఆంధ్రప్రదేశ్ దృష్టి కేంద్రీకరించాలి కాబట్టి కన్వీనర్గా ఉండే అవకాశం లేదు. కాకపోతే మంచి సలహాలు సూచనలు భాగస్వామ్యత అవుతాము, ఎందుకంటే ఈయనకి గెలిచిన మరుక్షణం ఇండియా కూటమి నుంచి కూడా ఆఫర్స్ వచ్చాయన్నట్టుగా వార్తలో చూసాం మనం. బట్ ఈయన ఎన్డీఏకి మొగ్గు చూపాడు. ఎందుకు? ముందు జరిగిన పొత్తుల ప్రకారం. ముందు జరిగిన పొత్తులు కూడా ఎలాగ, ఈయన బీజేపీతో కలిస్తే రాష్ట్రంలో షేర్ తగ్గిపోతుందేమో, వాటా తగ్గిపోతుందేమో, ఓటర్ పర్సంటేజ్ వాటా తగ్గిపోతున్న వల్ల ఎందుకంటే బీజేపీ 2014 నుంచి మొన్నటి వరకు చేసింది ఏం లేదు కదా. 2 సార్లు వరుస ప్రభుత్వం ఉన్న అప్పుడు 14లో నుంచి 18 వరకు ఏం సరిగ్గా చేయలేదు కాబట్టే విభేదించి బయటకు వచ్చారు. 19 నుంచి ఎవడు ప్రెజర్ పెట్టేవాడు లేడు, అడిగేవాడే లేడు. జగన్మోహన్ రెడ్డి గారు అడిగిందే లేదు, ఇంకేమిస్తారు వాళ్ళు? పోనీ అడగకపోతే వీళ్ళు ఏదో చేయొచ్చు కదా, మాకు పొత్తుల్లో భాగం చేయండి అని చెప్పి ఏదో చేయొచ్చు కదా. బీజేపీలు చేయలేదు. ఆ ఫీలింగ్ ఇంకా ఆంధ్రాలో ఉంది, జనాలకి ఉంది. కాబట్టే వైసీపీ ఎక్కడైతే మైనారిటీస్ బలంగా ఉన్నారో ఆయా ప్రాంతాల్లో గెలుచుకుంది. మీరు చూడండి, లేకపోతే అక్కడ కూడా బీజేపీ కానీ లేదంటే టీడీపీ కానీ వచ్చి ఉండేదేమో. అది పక్కన పెట్టండి. అయితే ఇప్పుడు నేషనల్ మీడియా ఎలాగంటుంది అంటే బీజేపీలో ఎవరైనా లీడ్ చేశారా బాబు గారు ఇలా చేస్తున్నారని. 2014లో గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత చంద్రబాబు గారు రాష్ట్రంలో 2 బీజేపీ స్థానాలు వస్తే 2 స్థానాలకు కూడా మంత్రి పదవులు ఇచ్చారు కదా. మరి ఇక్కడ 16 వచ్చాయి, 16 కీలకం కాబోతున్నాయి. ఎన్డీఏలో భాగస్వామ్యం కీలకం 16. అంటే నెక్స్ట్ ఎన్డీఏ భాగస్వామ్యంలో బీజేపీ తర్వాత హైయెస్ట్ ఎంపీ స్థానాలు ఉండేది టీడీపీకే. తర్వాత జేడీయూ ఉంది, ఆర్జేడీయూ అనుకుంటా, మన నితీష్ కుమార్ గారిది. మరి తర్వాత జనసేనకి 2 వచ్చాయి. మరి జనసేనకి 2, ఇప్పుడు వీళ్ళకే 16 వచ్చినప్పుడు 2 లోక్సభ 2 సెంట్రల్ మినిస్టర్ ఇచ్చి ఇంకా స్పీకర్ ఇవ్వకుండా ఇంకా ఏమి ఇవ్వకుండా చేస్తే ఇప్పుడు జనసేనకి ఇవ్వద్దని బాబు గారు ఎందుకు అడ్డు పెట్టరుగా? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాల్సిందే. పవన్ కళ్యాణ్ గారి బ్యాచ్కి ఆయన టీంలో ఒకరికైనా ఇవ్వాల్సిందే. ఇప్పుడు వర్మ గారికి ఇచ్చారు అంటే వాళ్ళు బీజేపీకి ఇచ్చుకున్నారు తప్ప ఇక్కడ వాళ్ళకి ఇవ్వకపోయినా పర్వాలేదు. ఎందుకు? వాళ్ళ వల్ల గెలిచారు కాబట్టి, ఆ కూటమి వల్ల గెలిచారు కాబట్టి. బీజేపీ మాన్యా ఉంది సెంట్రల్లో, కాదనట్లేదు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి బట్టి చెప్తున్నాను. యాక్చువల్గా అయితే నరసాపురం టికెట్ ముందు రాజుగారికి అనుకున్నారుగా, RRR గారికి. సోమవీర్రాజు గారు కొంచెం ఇన్ఫ్లుయెన్స్ వాడి ఆయనకి వర్మ గారికి టికెట్ ఇప్పించారు. కొన్ని వార్తలు కూడా వచ్చాయి. మరి ఇప్పుడు ఆయనకి ఎలా వచ్చేది సెంట్రల్ మినిస్టర్? బీజేపీకి ఇవ్వకపోయినా ఎవడేం అనుకోడు, ఎందుకంటే అక్కడ 240 సీట్లు వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయడం కోసం వీళ్ళందరికీ చల్లార్చాలి. వీళ్ళందరితో చల్లారబెట్టాలంటే వీళ్ళకి కొంత క్యాబినెట్ హోదాలు ఇవ్వాలి కాబట్టి ఓకే. అదేదో జనసేనకి ఇవ్వచ్చుగా, బీజేపీకి ఎందుకు ఇచ్చారు? చంద్రబాబు గారు ఎందుకు వద్దంటారు? అసలు చంద్రబాబు గారు బీజేపీ కలవడానికి ప్రధాన కారణమే పవన్ కళ్యాణ్ గారు, అవునా? పవన్ కళ్యాణ్ గారు స్వయంగా చెప్పారు, చాలాసార్లు నేను తిట్లు తిన్నాను, ఇబ్బందులు పడ్డాను.
ఈవెన్ బీజేపీ కూడా కూటమిలో కలవాలా వద్దా ఆ 2-3 ఇంటెలిజెన్స్ సర్వే రిపోర్ట్లు చేసుకుని కదా జనవరి ఎండింగ్కో ఫిబ్రవరి స్టార్టింగ్కో కదా కలిసింది. ముందంతా ఎందుకు చెప్పలేదు, అనౌన్స్మెంట్ చేయలేదు? అప్పుడు కూడా బాబు గారికి ఇష్టం లేదు అన్నట్టు కూడా వార్తలు వచ్చాయి. అవునా? బీజేపీకి అంత ఓటింగ్ పర్సంటేజ్ లేదు కానీ మరి ఈరోజు బీజేపీకి అంత ఓటింగ్ పర్సెంటేజ్ పెరగడానికి కారణం ఎవరు? మళ్ళటప్పుడు అదే రాష్ట్రంలో బీజేపీ పెద్దల వల్ల పెరిగిందా ఓటింగ్ పర్సంటేజ్? కాదు కదా. ఇప్పుడు పోనీ వర్మ గారు టాలెంట్ అని అనుకుంది, పక్కన పెట్టండి ఆయనకి. మరి మిగతా 2 లోక్సభ స్థానాలు కూడా వర్మ గారి టాలెంట్ వల్లే గెలిచేదా? వర్మ గారి టాలెంట్ వల్లే వర్మ గారికి సెంట్రల్ మినిస్టర్ ఇచ్చారా? చెప్పండి. కాబట్టి బాబు గారు చేయకుండా చేశారనేది మాత్రం ఓ పుకారు, అపోహ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అదేదో ఉంటే ఆ వర్మ గారికి ఇవ్వకుండా టీడీపీలకు ఇప్పించుకుంటాడు కదా ఆయన, జనసేనకి ఇవ్వకుండా. ఎందుకంటే మీరు ఇచ్చింది ఆంధ్ర రాష్ట్రానికి 3 ఇచ్చారు కానీ టీడీపీకి 2 ఇచ్చారనే చెప్తారు. మరి 3 గెలుచుకున్నాడు ఒకటికి సెంట్రల్ మినిస్టర్ ఇస్తే 16 గెలుచుకున్నాడికి ఎన్ని ఇవ్వాలండి? చెప్పండి క్యాలిక్యులేషన్ మీరే. పైగా నరేంద్ర మోదీ గారు ఏం చెప్పారు? పవన్ నయ్యే ఆందే అని అన్నాడు ఆయన. అంటే గాలి కాదు తుఫాన్ అదని. మరి తుఫాన్కి మీరు ఇచ్చే ప్రాధాన్యత ఏది? చంద్రబాబు గారు చెప్పేస్తే మోదీ గారు వినేస్తారా? చెప్పండి. అలా అయితే అప్పుడే స్టేటస్ అవి ఇచ్చేవారు కదా. 18లో గొడవపడి విభేదాలు వచ్చి బయటికి రారు కదా. బాబు గారు ఏది చెప్తే మోదీ గారు అదే వినే పరిస్థితిలో ఉంటే, మోదీ గారు కాకపోతే బీజేపీ ఎవరైనా సరే. కాబట్టి బాబు గారు అంత చేసి ఉంటారని నా అభిప్రాయం. బట్ రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. అలా అంటే మరి ఇంత బలంగా కష్టపడి ఇతను త్యాగం చేసి, ఈవెన్ టీడీపీ వాళ్ళు కూడా త్యాగం చేసి ఇవ్వబట్టే కదా వాళ్ళకి అన్ని సీట్లు వచ్చాయి. మీరు ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ మీరు తగ్గారని అనుకున్నాడు ఆయన 21 స్థానాలకి, అప్పుడు ఏం చెప్పాలి? ఈయన 21 స్థానాలు మీరు తగ్గితే మేము పోటీ చేస్తాం, రెడీగా ఉండాలి. లేదు సార్, మీకు అంత పర్సంటేజ్ లేదు, మీకు కావాలంటే లోక్సభ ఒకటి తీసుకోండి, లోక్సభ ఎలాగో అంటున్నారు కాబట్టి ఒక 3-4 వరకు ఇస్తాము, బట్ అసెంబ్లీ మాత్రం ఇవ్వలేమండి అన్నట్టుగా ఏదో చెప్పచ్చు. బట్ అసెంబ్లీ ఒక 9 ఇచ్చి లోక్సభ ఒక 6 ఇచ్చి ఎలా సాధ్యం చెప్పండి? ఇచ్చారు కాబట్టి బీజేపీ కూడా ఇప్పుడు ఏదైతే ఇచ్చారో, ఏదైతే త్యాగం చేసేయారో అలాగే అక్కడ టైట్ మీద గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి ఇప్పుడు బాబు గారు చక్రం తిప్పుతున్నారని అనొచ్చు. దేనికోసం? రాష్ట్ర ప్రయోజనాల కోసం. ఇది కూడా ఆయనకే ప్రధాని మీరే అవ్వచ్చు కదా, మీరే కన్వీనర్గా ఉండొచ్చు కదా అన్నట్టు కూడా కొన్ని వార్తలు వచ్చాయి. ఈయనకి ఎందుకు కన్వీనర్గా చేస్తారు, ఎందుకు ప్రధానిగా చేస్తారు? చేయరు. 240 గెలుచుకున్న వాడే ప్రధానిగా ఉంటారు. కాబట్టి ఇవన్నీ కల్పించినవేమో అని నా అభిప్రాయం. ఏదైనా ఒకళ్ళు ఉంటే వచ్చేస్తే వార్తలు ఒక్కొక్కటి. ఇంకా ప్రమాణ స్వీకారమే అవ్వలేదు, అప్పుడే విభేదాలు అంటే చూద్దాం ఎలా ఉంటుందో. బట్ ఈయన ఎన్డీఏకి మొగ్గు చూపాడు. ఎందుకు? ముందు జరిగిన పొత్తుల ప్రకారం. ముందు జరిగిన పొత్తులు కూడా ఎలాగూ ఈయన బీజేపీతో కలిస్తే రాష్ట్రంలో షేర్ తగ్గిపోతుందేమో, వాటా తగ్గిపోతుందేమో, ఓటర్ పర్సంటేజ్ వాటా తగ్గిపోతున్న వల్ల ఎందుకంటే బీజేపీ 2014 నుంచి మొన్నటి వరకు చేసింది ఏం లేదు కదా. 2 సార్లు వరుస ప్రభుత్వం ఉన్న అప్పుడు 14లో నుంచి 18 వరకు ఏం సరిగ్గా చేయలేదు కాబట్టే విభేదించి బయటకు వచ్చారు. 19 నుంచి ఎవడు ప్రెజర్ పెట్టేవాడు లేడు, అడిగేవాడే లేడు. జగన్మోహన్ రెడ్డి గారు అడిగిందే లేదు. ఇంకేమిస్తారు వాళ్ళు? పోనీ అడగకపోతే వీళ్ళు ఏదో చేయొచ్చు కదా. మాకు పొత్తుల్లో భాగం చేయండి అని చెప్పి ఏదో చేయొచ్చు కదా బీజేపీలు. చేయలేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.